ఏం చేస్తారు సార్ మీరు? శబరి నుంచి రివర్స్ పోయినాక ఒక ఆటో స్టాండ్ పెట్టుకోడా. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు. సో ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి లైక్ బస్సులో కానీ లేదంటే ఓన్ టెంపోస్ కానీ మాట్లాడుకుని అయితే వెళ్ళాలి. సో బస్సులు ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఈసారి చాలా రష్ ఉంది. సో టెంపో వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని వెళ్దామని అయితే ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మీకు టెంపో ట్రావెలర్, మహీంద్రా వ్యాన్లు, టవేరాలు, మినీ బస్సులు అన్నీ ఉంటాయి అనమాట. సో అంటే ఎంతమంది అయితే వెళ్ళే వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్యాకేజెస్ ఏంటంటే మీకు అప్ అండ్ డౌన్ కావాలా, ఓన్లీ వన్ వే కావాలా, రిటర్న్లో ఏదైనా త్రివేంద్రం కానీ అట్లాంటి టెంపుల్స్కి ఏమైనా వెళ్ళి రావాలని మొత్తం ప్యాకేజ్ ఇక్కడే ఉంటుంది అనమాట. సో అది మనం చూసి చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా కొట్టాయం వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి అప్ అండ్ డౌన్ బుక్ చేద్దాం అనుకున్నాం టెంపో, కానీ మళ్ళీ అక్కడ నుంచి త్రివేంద్రం వెళ్దామనే ప్లాన్ ఉంది కాబట్టి ఓన్లీ వన్ వే బుక్ చేసాం. చూడకు అక్కడ ఉన్న పెద్ద మనిషి వల్ల ఇవన్నీ అన్నీ ఏమో కానీ ఫుడ్ మాత్రం అబ్బా చూడలేకపోయినాం, తినలేకపోయినాం అండి. అసలు అవ్వట్లేదు మాతోనైతే. అయిపోయింది, ఖాళీ అండి. పొద్దున ఎంత 3 అవుతుంది, 3 గంటలకు చేసి పొద్దున నుంచి తినలే, ఆకలి అవుతుంది. మొత్తం కేరళ మొత్తం సప్ప అని 3 తిన్నావు కదా. సప్ప ఉంది, ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. ఇక పచ్చడి తెచ్చుకుని ఇంటికాడ డబ్బాలు వేసుకో. మమ్మీ మామిడికాయ పచ్చడి వేసుకో. మామిడికాయ కదరా, ఫ్లోలో అబద్ధం చెప్తున్నావు. ఎక్కడిది రా రే? అదా చెప్పురా. స్కామ్ చేసిండు ఆడు, చూసిండు. అయితే బ్రెడ్ ఎత్తుకొచ్చేస్తావా? ఆడు చూసిండాడు, చూస్తున్నాడు. రేట్ ఎక్కువ వేసిండు, అందుకే బ్రెడ్ స్కామ్ చేసిండాడు. ఏంది కొన్నావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అరే ఆగు, కొన్నావా? ఎంత? 40 రూపాయలు. 40, 35. అది 35. దారా అడుగుదాం దారా. నైట్ 2 అవుతుంది, ఆకలి అవుతుంది, కళ్ళు దగ్గరికి ఎంత వీడియో. ఇప్పుడే ఎరిమెల్లి వచ్చియో, రంగులు వేసియో. సార్ ఏంటి సార్ అది? ఇప్పుడే ఎరిమెల్లి వచ్చియో, రంగులు వేసియో, తర్వాత తినియో. పోయినా చేసావా? అందరూ పెట్టాలి. ఇక అన్న కొట్టి ఫస్ట్. ఆ కలర్లు వేసుకున్న తర్వాత ముందుగా అయితే ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురుగా మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అలా ప్రదక్షిణ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ మనకు ముందుగా వెళ్తే ఇక్కడ అయ్యప్ప యుద్ధం చేసిన అతని ఆయుధాలు అయితే కనిపిస్తాయి అనమాట. సో అవి చూసుకొని అక్కడ నుంచి అయితే దర్శించుకొని బయటకు అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట అయ్యప్ప యుద్ధం చేసిన కత్తులు కానీ దానికి సంబంధించిన ఆయుధాలని ఇవే అనమాట. ఇది వచ్చేసి వవర్ బాబా మసీద్ అనమాట. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చాక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే పైకి శబరి దగ్గరికి అయితే వెళ్తారు. పవర్ బాబా అంటే అయ్యప్పకి చాలా పెద్ద భక్తుడు అనమాట. అతను ఎవ్రీ ఇయర్ అయ్యప్పని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్ళేవాడు. అంతేకాక వచ్చే భక్తులకి ఎర్మిలిలో స్టే కూడా ఏర్పాటు చేసేవాడంట. అక్కడున్న లోకల్ వాళ్ళతో వచ్చిరాని భాషలో మాకు అర్థమైంది, మేము తెలుసుకుంది ఏంటంటే అక్కడ బాబా అయ్యప్పకి పెద్ద భక్తుడే కాదు, మంచి స్నేహితుడు కూడా. యుద్ధంలో కూడా చాలా హెల్ప్ చేసేవాడంట, ఒక బ్రదర్ లాగా. ఇంకా అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుందన్నమాట. ఏ భక్తులైనా సరే శబరికి వెళ్ళే ముందు ఎర్మిలిలోకి వెళ్ళి ఎర్మిలిలో వావర్ బాబా మసీద్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి అనేది వెళ్తారనమాట.
అయ్యప్ప దేవుడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ గుడిని దర్శించుకొని అక్కడి నుంచి ఆరతి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎనిమిదిలో ఇక్కడ స్నానం చేస్తాం. స్నానం చేసిన దగ్గర మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శించుకొని దాని తర్వాత పంబాక అనమాట. స్వాములు స్వామి అలా అట్లా రంగులు వేసుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ స్నానాలు చేయాలన్నమాట.